పనిగిరి గ్రామాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపిన బౌద్ధ క్షేత్రం. తెలంగాణలో చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఈ పనిగిరి గ్రామం. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి గ్రామంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోలీ కేరితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాగారం మండలం పనిగిరి గ్రామంలోని బౌద్ధ క్షేత్రం త్రవ్వకాల్లో బయటపడ్డ సీసపు నాణాలను పరిశీలించారు. 2023-2024 మార్చి 11న ప్రారంభమైన తవ్వకాల్లో దక్షిణం వైపు బయల్పడిన విహారాల గదిలో 40 సెంటీమీటర్ల లోతున ఒక మట్టి కుండ లభించిందని, ఈ మట్టి కుండ 16.7 సెంటీమీటర్ల వ్యాసం మరియు 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉన్నదని ఈ కుండను తవ్వకాలు నిర్వహించు అధికారులు మరియు కూలీల సమక్షంలో వెలికి తీసి పై మూత తెరిచి చూడగా కుండ పూర్తిగా సీసం నాణములతో నిండి ఉన్నదని, అందులో మొత్తం 3730 నాణెములు ఉన్నాయని తెలిపారు. ఇక్ష్వాకుల కాలం నాటి మట్టి పాత్రలో 3730 సీసపు నాణాలు, రాతి పూసలు, సున్నపు రాతి విగ్రహాలు లభించాయని, భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ దొరకని విధంగా 3730 నాణాలు లభించాయని, ఈ నాణాలకు ఒకవైపు ఏనుగు, మరొక వైపు ఉజ్జయిని గుర్తులు కలిగి ఉన్నాయని, ఇవి ఇక్ష్వాకుల కాలం నాటి నాణములుగా క్రీస్తు శకం 2 నుండి 4 శతాబ్దంకి చెందినవిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఇక్కడ తవ్వకాల్లో దొరికిన సంపద వెలకట్టలేనిదని అన్నారు. మన సంపద న్యూయార్క్లో ప్రదర్శన చేశారని, ఇది మన సంపదని, దీనిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, ఇక్కడ ఉన్న బౌద్ధ సంపద అమరావతి, నేలకొండపల్లిలో ఎక్కడ కూడా లేదని అన్నారు. విదేశీ పర్యాటకులు కూడా పనిగిరి వైపే చూస్తున్నారని తెలిపారు. ఈ పనిగిరి బౌద్ధ క్షేత్ర విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరారు. దీని వారసులు అందరూ కూడా తెలంగాణ ప్రజలు కాబట్టి వాళ్ళ కోసమే ఈ అన్ని ఎక్స్కవేషన్ కానీ మన తెలంగాణ గురించి బయట కూడా తెలియాలి కాబట్టి ఈరోజు ఇలా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంకా మనం ఎక్స్కవేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం అనుకుంటున్నాము. సో దాంతోపాటు మనం చాడలు కూడా దగ్గర ఉన్న ఇంకొక బుద్ధిస్ట్ సైట్ యాదాద్రిలో కూడా స్టార్ట్ చేసాం ఎక్స్కవేషన్ అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా మంచి ఈ ఆర్టిఫాక్ట్స్ అవ్వచ్చు లేదా స్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా చాలా చాలా ఎక్కువ అంటే మన కల్చర్ గురించి మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ఇంకా కొత్త కొత్త ఎక్స్కవేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈసారి 2 స్టార్ట్ చేసాము. దీంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏదంటే, నేను ముందు చెప్పినట్టు అందరూ దీనికి వారసులు. సో ఇది మనకందరికీ సంబంధించింది, డిపార్ట్మెంట్కి మాత్రమే కాదు, ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఇది మనందరికీ సంబంధించింది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంటుంది. ఒక ప్రభుత్వం చేస్తే సరిపోదు, ఆఫీసర్స్ చేస్తే సరిపోదు కాబట్టి సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అలాగే ఎందుకంటే ఇక్కడ మనం ఏదైనా డెవలప్ చేయాలన్నా ఇక్కడ ముందు ఏదంటే లోకల్గా ఉన్న ఆ ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేదా ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఒక హెరిటేజ్, మన ఒక కల్చర్ అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే ఖచ్చితంగా ఆ ఓనర్షిప్ తీసేసుకుంటే ఇంకా పనిగిరి అనేది మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే అందరినీ కూడా కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి అవకాశం వచ్చిన దానికి కూడా చాలా సంతోషపడుతున్నాము. మీకు అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన పత్రికా మిత్రులకి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏదంటే కొంచెం మంచిగా మీరు కవరేజ్ ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది ఓన్లీ సూర్యాపేట డిస్ట్రిక్ట్కి మాత్రం సంబంధించింది కాదు, ఇది మన తెలంగాణ యావత్ తెలంగాణకి సంబంధించింది. అలాగే మనకున్న రిచ్ హెరిటేజ్ గురించి కూడా ప్రపంచానికి తెలియజేసే అవకాశం మనకు అందరికీ వచ్చింది కాబట్టి మంచిగా మీరు అన్నీ కవర్ చేసేస్తే సో పనిగిరికి వచ్చే పర్యాటకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ సైట్ మనము మ్యూజియం స్టార్ట్ చేసిన తర్వాత బయట నుంచి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి, ఈవెన్ ఫారినర్స్ కూడా అడుగుతున్నారు. సో మేము వచ్చి విజిట్ చేస్తాము, అలాగే వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. అంటే అంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది పనిగిరి గురించి. సో దాన్ని కూడా సంరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది కాబట్టి మంచిగా కవరేజ్ ఇవ్వండి. సో మీరు ఇలా ఇస్తూ ఉంటేనే ప్రజలు బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, మన కల్చర్ బయటకన్నిటికీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత మంది వస్తారు అలా అంత డెవలప్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశం నాకు వచ్చిన దానికి నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.